వికారాబాద్ జిల్లా బంట్వాడ మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన కోడిచెర్ల మంజుల భర్త లేట్ ఆశయ్య తన భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది. మా గ్రామంలో భర్త లేని వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, అన్ని ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. కానీ నాకు మాత్రం ఇంతవరకు అంత్యోదయ కార్డు మంజూరు కాలేదు. నాకు ఒక కూతురు ఉంది, కావున నా కూతురుకు కలిపి 12 కిలోల బియ్యం వస్తున్నాయి. మా గ్రామంలో భర్తను విడిచిపెట్టిన వాళ్లకు కూడా ఆసరా పెన్షన్లు వస్తుంది. భర్త ఉండి కూడా అప్పటి పూర్తికి తాలిబొట్టు పక్కన పెట్టి పెన్షన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఊళ్ళో లేని వాళ్లకు ఇండ్లు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే ఆజమాయిషీ చెలాయిస్తారు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు విచారణ జరిగించి వాస్తవంగా ఎవరు పేదలు ఎవరు ఉన్నోళ్లు చూసి పథకాలు అమలు చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారాలు. తెలియదేమనక ఈ గ్రామంలో నా మ్యారేజ్ అయ్యి 21 సంవత్సరం అవుతుంది. ఆ 21 సంవత్సరంలో ఒక పాప పుట్టింది. పుట్టిన సంవత్సరానికే మా ఆయన చనిపోయిండు. అప్పటి నుండి ఒక 6 కేజీల బియ్యంతోనే 20 సంవత్సరాల దాకా ఇప్పటి వరకు గడుపుతున్నాము. మొగడున్న వాళ్ళకు అంత్యోదయ కార్డు ఉంది, భర్త లేది నా దానికి కనీసం 35 కిలోల కార్డు చేయమని ఎవరి కాళ్ళు మొక్కినా ఎవరు చేయకొస్తుంది. ఇంతవరకు కూడా ఈ రోజు కూడా లిస్ట్ వచ్చింది, కానీ మేము నువ్వు అది చేయలేవు నువ్వు ఇది చేయలేవు అంటున్నారు. మా ఇంట మగపిల్లలు ఎవరు లేరు అన్న. ఆ ఒక పాపకు నాకు ఆ బియ్యం ఏం సరిపోవడం లేదు. మేము పేదలము, మా దగ్గర ఏమి లేదు. అందరూ మీరు చూసిన వాళ్ళు ఏమన్నా చేసి దయచేసి మాకు బియ్యం వచ్చేటట్టు అంత్యోదయ కార్డు వచ్చేటట్టు చూడాలి. మళ్ళా ఎక్కడన్నా ఊరికి ఇచ్చిన వాళ్ళు వచ్చి ఊర్లో ఉంటే వాళ్ళ 35 కిలోల కార్డు వచ్చిన ఇల్లు వాళ్ళకి. ఊర్లో ఉండి మా దగ్గర మేము జాగ్రత్త ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా కూలిపోయింది. మళ్ళీ కట్టుకోలేక కూడా మేము ఎట్లనో ఉంటున్నాం. ఇట్లా మేము ఊళ్ళో ఉండి ఆయాస పడ్డలకు పెద్దలు చిన్నలు అందరూ ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చి వాళ్ళ ఊరు ఆడపిల్లలు కదా, భర్త లేని వాళ్ళు అనేది ఒకటి గుర్తింపు పెట్టుకోవాలి. మీ గ్రామ పెద్దలందరికీ ఒక నమస్కారాలు తెలియదేమనగా చెప్తున్నాను.